వెల్కమ్ బ్యాక్. రేపటి తెలంగాణ నవనిర్మాణ సభ పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేయబోతున్నటువంటి సభకు సంబంధించి మనం మాట్లాడుతున్నాం. మనతో పాటు దాదాపు ఆల్ పార్టీస్ ప్రతినిధులంతా ఉన్నారు. ఒకసారి సీతారామరాజు గారితో మాట్లాడదాం. బీజేపీకి సంబంధించి సీతారామరాజు గారు, ఓవరాల్గా ఏమనిపిస్తోంది? మొన్న ప్రధాని వినబడుతోందా అండి? ఎస్ సార్. సీతారామరాజు గారు, మొన్న ప్రధాని మోడీ వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి కూడా సీన్ మారింది. నెక్స్ట్ మొన్న 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం కూడా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అన్నప్పటి నుంచి కూడా సీన్స్ అన్నీ మారాయి. తెలంగాణ రాజకీయం కూడా రసవత్రంగా మారింది. ఆంధ్ర పాలకులు, అఫ్కోర్స్ ఆంధ్ర నేతల దృష్టి తెలంగాణపై పడింది అంటున్నారు. రేపటి పవన్ కళ్యాణ్ సభకు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తున్నారు. ఇటు పరిస్థితుల్లో పవన్ క్షమాపణలు చెప్పి సభ నిర్వహించాలంటున్నారు. ఏం చెప్తారు? ఎస్, మేము పవన్ కళ్యాణ్ గారి యొక్క సభను స్వాగతిస్తున్నాం. ముందుగా మీకు జూన్ 2 సీతారామరాజు గారు ఒకసారి కొంచెం వెనక్కి కూర్చోండి. మీరు కొంచెం ఈసారి మాట్లాడండి. అన్న, జూన్ 2 పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా మీ ఛానల్కు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తప్పకుండా. మరి తెలంగాణలో పవర్ పాలిటిక్స్ నిజంగా స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ఈరోజు ఇవాళ భారతీయ జనతా పార్టీ 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో మంచి పర్ఫార్మెన్స్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఒక వివక్షణకు గురవుతున్నారు, ప్రజలకు అన్యాయం జరుగుతుంది. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నీచమైన రాజకీయాలకు తెరలేపింది అనేటువంటి ఒక సంకేతంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి మా పశ్చిమ బెంగాల్ ఇట్లా ఏ విధంగా అయితే కొట్టినామో రేపు తెలంగాణ రాష్ట్రంలో కూడా తప్పకుండా మేము 2029లో మన పార్టీ జెండా ఎగరేయబోతున్నాం, అధికారంలో రాబోతున్నాం. మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి కనుక మనం వస్తే ఎందుకు స్వాగతించకూడదండి? ఎవరు ఎక్కడైనా భావ స్వేచ్ఛ ప్రకటన ఉంటుంది, ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు. మరి ఈ రోజు మరి బీఆర్ఎస్ పార్టీ దేశ్కి నేత అని చెప్పుకున్న ఆయన మహారాష్ట్రకి వెళ్ళి మరి మహారాష్ట్రలో పార్టీ పెట్టలేదా? మహారాష్ట్రలో మన తెలంగాణ ధనాన్ని దోచుకునే విధంగా అక్కడ రైతులకు కిషన్ రెడ్డి మాట్లాడు గట్టెట్లా పోతారు? ఇంకో రాష్ట్రంలో పోతారు. 11 రోజులు ఉపవాసం ఉన్నాను, అందుకు స్వాగతిస్తారా? లేకపోతే తెలివి తక్కువ విభజన జరిగింది దానికి తెలివి తక్కువ విభజన జరిగింది. అదే విధంగా సాయుధ పోరాటం అవమానించినప్పుడు నీకు కాదా? ఏందండి ఏంది బరాబర్ చేస్తాం అరే మీకే నాన్న హక్కు. అరే నేను చేస్తే తప్పు మీ ఇంటికి మా ఇంటికి ఎంతో, మా ఇంటికి మీ ఇంటికి అంతే. మేము చేస్తే తప్పు వచ్చింది, మీరు చేస్తే రామ్మూర్తి గారు ఒక్క నిమిషం మాట్లాడివ్వండి. కాదండి, ఏ విధంగా స్వాగతిస్తారండి? ఏంటండి బీజేపీ వాళ్ళు ఎట్లా స్వాగతిస్తారండి? మీరిద్దరు ఒకటే వచ్చినా కూడా మిమ్మల్ని ఎదుర్కొంటాం. మీ కుక్కల కూటమి తెలంగాణ మీద ఎందుకండి? మీకు తెలంగాణకి ఏం చేసినారు? అదే 2 బడ్జెట్లు ఏం దిక్కులు మీరు? 2 బడ్జెట్లు మీరు ఏం దిక్కులు వస్తున్నారు? మీరు భలేకున్నారు. ఏంటండి ఆయన చూసుకోక రామ్మూర్తి గారు ఒక్క నిమిషం భలేకున్నారు. రామ్మూర్తి గారు ఇదే ఉప ముఖ్యమంత్రి పోయి నేను అంటున్నా, ఇదే పార్టీ విక్రమార్క పోయి ఆంధ్రప్రదేశ్ లో మీటింగ్ పెడితే మీరు పర్మిషన్ ఇస్తారా? ఏందండి ఇదే టూ మచ్. మీరు మీ సిద్ధాంతం 2 కళ సిద్ధాంతం మిమ్మల్ని పండుగ తొక్కే తప్పలేదు. మీ 2 కళ సిద్ధాంతం పండుగ తొక్కిన పర్లేదు. ఏదే మేము చేస్తాం ఒకటి, మేము చేస్తాం ఒకట. ఏం బాయ్ ఇది ఎక్కడ దుర్మార్గం ఇది? రామ్మూర్తి గారు ఒక్క నిమిషం. రామ్మూర్తి గారు క్వశ్చన్ అడుగుతున్నా, ఇద్దరు సమానం చెప్పండి. ఇద్దరు సమానం చెప్పండి. నేను ఇద్దరికి ఒక క్వశ్చన్ అడుగుతున్నా, దయచేసి కరెక్ట్ కాదు. లేదండి ఒక క్వశ్చన్ అడుగుతా, ఒకటే క్వశ్చన్ అడుగుతా సమానం చెప్పాలండి. లేదండి ఒకటే సమాధానం. నిన్న కూడా నీకే అవుతాడు, జనసేనలో కూడా ఉన్నాడు. అరే మీది మిమ్మల్ని రామ్మూర్తి గారు ఒకటే నేను సూటిగా అడుగుతున్నా. నేను సూటిగా క్వశ్చన్ అడుగుతున్నా. సీతారామరాజు గారు నీకు సూటిగా క్వశ్చన్ అడుగుతున్నా. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి, అంతే. నాకు ఏం అవసరం లేదు. ముఖ్యంగా తెలంగాణకు వాస్తవంగా 2 బడ్జెట్లలో మీరు సపరేట్ గా ఇచ్చింది ఏం లేదు. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ గాని ఆంధ్ర గాని కలిసి ఉన్నప్పుడు అన్యాయం జరిగిందని కొట్లాడింది వాస్తవంగా అందరూ ఒప్పుకోవాల్సిన నిజమైన తెలంగాణకి అన్యాయం జరిగి తెలంగాణ విడిపోతే, తెలంగాణ సపరేట్ గా స్టేట్ తెచ్చుకుంటే
తెలంగాణకు సపరేట్ గా మీరు థాయిలాండ్ ఇస్తారా, లేకపోతే అదే విధంగా స్పెషల్ స్టేటస్ ఇస్తారా, లేకపోతే ద్రోహం చేసి దాదాపు అన్యాయం చేసి 60 ఏళ్ళు దోచుకొని నీళ్లు నిధులు నియామకాలు దోచుకున్న వాళ్ళకు మీరు సపరేట్ గా ఇస్తారా? ఇదే ఎక్కడ దుర్మార్గం అండి. అన్యాయం జరిగింది మేము అదే 369 మంది చచ్చిపోయారు తొలి దేశ ఉద్యోగంలో, మళ్ళీ దేశ ఉద్యోగంలో 12 మంది చచ్చిపోయారు. అదే 7 చచ్చిపోతే రాష్ట్రం ఇచ్చిన రామ్మూర్తి గారు ఒక్క నిమిషం రామ్మూర్తి గారు ఒక్క నిమిషం ఆయన మాట్లాడండి, మధ్యలో మాట్లాడద్దు. ఒక్క సెకండ్ నేను జనసేన సార్తో మాడతా. ఒక్క నిమిషం